చిన్నారులు గీతా అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. సిరి సిరి హరి చందనాల నవ్వు ఎవరని మరి వెతకగా నవ్వులన్నీ రూపుతోంది నువ్వు కురిపించావిలా వినలేని వెన్నెలా నా పైన పలికించావురా ప్రాయాన్ని వేనెలా చిలియధరాల మధురాలు ఆస్వాదించేలా ఇటురారా ఇటురారా కృష్ణయ్య చూసారా నా మనవరాలు ఎంత అద్భుతంగా డాన్స్ చేస్తోందో. అవునత్తయ్య గారు, ఇంతటి సుందర సుమనోహరమైన నృత్యాన్ని నేను ఇంతవరకు చూడలేదు. అవునక్క, నా మనసు ఆనంద పరవశంతో పొంగిపోతుంది. మార్కులు బాగేండి. వావ్, డాన్స్ లతో పిల్లలందరూ మనల్ని బాగా ఎంటర్టైన్ చేశారు కదా. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద జడ్జ్మెంట్. సో జడ్జెస్, ఈ రౌండ్ లో ఎవరు గెలిచారో చెప్పాలని కోరుకుంటున్నాం. లెక్కేసుకోండి. ఈ రౌండ్ లో గీత గీత విన్నరా? ఏదో జరుగుతుంది. ఏమండి, అదేంటి శ్వేత కదా మార్క్స్ వేయాలి, గీతకేసారేంటి? అన్ని రౌండ్లలో దానికే వేస్తే అందరికి అనుమానం వస్తుందండి. అందుకే ఈసారి గీతకు వేశాను, నెక్స్ట్ శ్వేతకు వేస్తాను. అలాగా అయితే ఓకే, వెళ్ళండి. సో మన నెక్స్ట్ రౌండ్ కామెడీ స్కిట్స్. అమ్మా, చేతును చూసావా? ఎర్రగా బుర్రగా ఉంటాడు. తెలీదండి. తెలీదా? ఎక్కడా కనబడతలేదురా. అరే ఇక్కడ ఎవడో ఉన్నాడు, అడుగుతుందా. హలో బ్రదర్,
ఇక్కడ చేత అనేవాడు మీకు తెలుసా? నేనే. హలో మాస్టర్. ఇది కాదురా. వీడేంద్ర బన్నీటి తీసుకుని ఉన్నాడు. ఇక్కడ పోటీలు ఎవరు పెడుతున్నారో తెలుసా? తెలుసు. ఎవరు? చైతు. కరెక్టే. అతను ఎక్కడున్నాడో తెలుసా? తెలుసండి. ఇలా ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగారనుకోండి, అక్కడ రూమ్ వస్తుంది. ఆ రూమ్ లో ఉన్నాడా? కాదు కాదు, అక్కడ నుంచి రైట్కి వెళ్తే అక్కడ బాత్రూమ్ వస్తుంది. అక్కడ ఉన్నాడా? అబ్బే కాదండి, అక్కడ నుంచి స్ట్రైట్ గా గేట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అక్కడ ఉన్నాడా? అక్కడ గేట్ వస్తుంది, సెక్యూరిటీ ఉంటాడు, వాడిని అడగండి, వాడు చెప్తాడు. ఏడ్చినట్టే ఉంది. అలా పదరా, మనం వెళ్ళి ఎత్తుకుదాం. అడిగాం. ఆంటీ, ఈ పోటీలు ఏర్పాటు చేసిన అతను చూసావా? ఓ ఆయన అదిగో మేకప్ రూమ్ దగ్గర ఉన్నాడు. అవును, ఇందాక మాట్లాడింది ఆయనతోనే కదా? ఆయనతోనా? అంటే ఆడి చేతునా? వెళ్దాం పదరా. పదరా. అమ్మా, ఎక్కడ్రా వీడు? రే ఏడ్రా వీడు? ఏమోరా, ఒక్క నిమిషం ఆగరా. ఎక్కడ్రా వీడు? ఎక్కడా కనపడతలేదురా. ఆస్తిలో సగభాగం కొట్టివేయవలెనని పరిగెడుతుంటిరా చెప్పెదను. బద్రీ. అరే వదినరా. బద్రీ, చేతు అచ్చట ఉండిను. అక్కడున్నాడా? వెనక నుంచి వెళ్ళి గట్టిగా పట్టుకొనుడి. నేను అత్తయ్య గారిని పిలుచుకు వచ్చేదను. ఓకే వదినా. పదరా రే, దారా. ఎక్కడికెళ్తా చెప్పు. సచ్చినోళ్ళారా, వదలండ్రా. ఆంటీ నువ్వా? ఇప్పుడు పేషెంట్లతో డాక్టర్ పడే కష్టాలు మనకు చూపించడానికి మన ముందుకు వస్తున్నారు తలతలలాడే పండు అండ్ టీమ్. సిస్టర్, ఈ రౌండ్ లో ఎలాగైనా నా కూతురికే ఎక్కువ మార్కులు వేసుకోవాలి. దీనికి మార్కులు బాగా తగ్గించి వెయ్యాలి. సిస్టర్. ఏంటి డాక్టర్? పేషెంట్లను పంపించు. పంపించడానికి నేనెందుకు? డాక్టర్ మీరే ఉన్నారుగా. ఎక్కడికి? పైకి. నీ బొందా. నేను పంపించమంది లోపలికి. అలాగే డాక్టర్. పేషెంట్. ఏంటే 3 సార్లు పిలిచావు? నాకే పైనైనా సరే 3 సార్లు చేయడం అలవాటు డాక్టర్. డాక్టర్ కడుపులో నొప్పిగా ఉంది డాక్టర్. అస్సలు తట్టుకోలేకపోతున్నాను డాక్టర్. అలాగా? 1 నిమిషం అలా పడుకోండి. హలో, ఏం చేస్తున్నావు? మీరే కదా డాక్టర్ పడుకోమన్నారు, అందుకే పడుకున్నాను. పడుకోమంటే గురక పెట్టమని కాదు. ఒకసారి గాలి తీసుకో. స్కూటర్లోదా సైకిల్లోదా? గాలి పీల్చుకో.
అయింది, అందుకే సౌండ్స్ వస్తున్నాయి. అయితే మార్చేయండి. ఏంటది? స్టెథోస్కోప్. ప్రాబ్లం ఉంది దీనికి కాదు, నీ పొట్టలో. ఏ సిస్టర్, అర్జెంట్గా ఆపరేషన్కి ఏర్పాటు చేయి. అలాగే డాక్టర్. ఏ రావయ్యా. డాక్టర్, నాకు ఆపరేషన్ అంటే భయం డాక్టర్. చా ఊరుకో, నాకు మాత్రం భయం లేదేంటి? అయినా నేను చెయ్యట్లేదా? పడుకో. అవును, కడుపు నొప్పొస్తే ఎక్కడ కొయ్యాలి? అది కూడా తెలీదా డాక్టర్? పీక కోసి చెయ్యి కడుపులో పెట్టి బయట లాగడమే. ఏంటి నా ప్రాణమా? సైలెన్స్. ఏంటే, నాకు తెలీదు అనుకుంటున్నావా? కడుపు నొప్పొస్తే గుండె దగ్గర కొయ్యాలి. కాదు డాక్టర్, పీక దగ్గర కోయాలి. కాదే, గుండె దగ్గర కొయ్యాలి. అబ్బా సరేలేండి, ముందు పీక కోసి ఆ తర్వాత గుండె కోసేయండి. ఆహా, వెరీ నైస్, మంచి ఆలోచన. అవునే, పీక కోసాక వాడు చచ్చిపోతే అప్పుడు అసలు కడుపు నొప్పే ఉండదు కదా డాక్టర్. ఏం ఐడియా ఇచ్చావి? అమ్మో, నువ్వు వద్దు, నీ ఆపరేషన్ వద్దు, నన్ను వదిలేతాలో. అలా వెళ్ళిపోయాడేంటి? కత్తి పట్టాక దించడం మా ఇంట వంట లేదు. ఏయ్, నువ్వు పడుకోవే, నిన్ను కోసేస్తా. నేను చంపే. ఆగవే, ఆగవే. అయ్యో, పేషెంటు బాయే, నర్సు బాయే, ఇక నేనెందుకు, నేను పోతా. ఆనాడు సతీ సావిత్రి యముడితో పోరాడి తన భర్త ప్రాణాలను ఎలా కాపాడుకుందో కామెడీగా చేసి చూపించడానికి మన ముందుకొస్తున్నారు గలగల నవ్వే గీత అండ్ టీమ్. అబ్బబ్బబ్బా. స్వామి, ఏమిటి స్వామి ఈ దినమున చాలా నీరసంగా కనిపించుచున్నారు? మార్నింగ్ మిల్క్ తాగకున్నా నీరసం రాక నిమ్మకాయ రసం వస్తుందా దేవి? సారీ స్వామి, తినుటకు పళ్ళేమైనా ఇమ్మంటారా? నీ పార పళ్ళు నాకెందుకు దేవి, నా పళ్ళు నాకు గట్టిగానే ఉన్నాయి. అయ్యో, ఏమైంది స్వామి? కళ్ళు తిరుగుతున్నాయి దేవి. ఏమైంది స్వామి? అయ్యో, ఏమైంది స్వామి? అయ్యో స్వామి, స్వామి, అయ్యో, అప్పుడే వెళ్ళిపోయావా స్వామి? నన్ను విడిచి వెళ్ళిపోయావా స్వామి? అయ్యో 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 అయ్యయ్యో, నన్ను విడిచి వెళ్ళిపోయావా స్వామి? అయ్యో, అప్పుడే వెళ్ళిపోయావా స్వామి? ఎవరు నువ్వు? ధర్మపురి రక్షణ దురంధరుండా, సకల పాప శిక్షణ దక్షుండా, చండతర దండధర బాహు మండిత విగ్రహుండా, సకల చరాచర జీవ ప్రాణ నిర్మూలుండా, యముండా, యముండా. కాస్త తెలుగులో చెప్పొచ్చుగా, కంఫర్ట్ గా ఉంటుంది. యముండా. ఏముండా, ఏముండా? అది ఉండకుండా కాదు, యమ, యమ ధర్మరాజుని. నీ భర్త ప్రాణములు తీయుటకు వచ్చి తిని. ఆయన ప్రాణాలు మీరు తీసుకెళ్లలేరు. వై? ఎందుకంటే ఆయన ప్రాణాలు ఎప్పుడో పోయాయి కాబట్టి. ఆపము నీ అధిక ప్రసంగము.
ఇదేంటి? థ్యాంక్ యూ స్వామి. ఒరే పాపి, అది యమపాశమురా, నీ ప్రాణములు తీయుటకు వేసి తిని. అలాగా? ఇంకా నేను ఈగలు తోవడానికేమో అనుకున్నాను. తీసుకో. ఒరే పాపి, ఈ రోజుతో నీ ఆయుష్ తీరినది. నాతో నరకానికి రమ్ము. థ్యాంక్ యూ దేవి. స్వామి పదండి పోదాం నరకానికి. ఏమిరా, నీకు నరకమన్న భయము లేదా? భూలోకంలో పెళ్లి చేసుకోవడమే పెద్ద నరకం స్వామి. దాని ముందు మీ నరకం ఎంత? పద సరదాగా వెళ్ళిపోదాం. అటులైనా నిన్ను సలసలా కాగే నూనెలో వేయించదనురా. పిల్లలు గొంతమ్మ కోరికలతో రోజు వేయించేస్తున్నారు స్వామి. దాని ముందు మీ వేపుడెంత? అటులైతే అక్కడ నీకు పురుగులు తినిపించదను. నేను వండే కూరల్లో రోజు 10 పురుగులు వస్తాయి సామి. అవి తిని తిని అలవాటయ్యింది. మీరు పెట్టే పురుగుల్ని ప్రసాదంలో లాగిస్తారు మా వారు. అటులైనా నిన్ను 2 కొండల మధ్య పెట్టి నలిపెదునురా. తల్లికి మధ్య పిల్లానికి మధ్య నలిగిపోయే మా మొగాలకి మీ నలుపుడు ఎంత స్వామి? అంటే నీకు నరకం అంటే భయము లేదా? మా భూలోకం కన్నా మీ నరకం చాలా సుఖం స్వామి. నేను కూడా వస్తాను, వెళ్దాం పదండి. నిన్ను నరకానికి తీసుకెళ్ళుటకు వచ్చి తినరా, కానీ నేనే నరకమునకు వచ్చి తినని ఇప్పుడే అర్థమైందిరా. నేను వస్తాను, బాయ్. స్వామి 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 పారిపోయినారు. వావ్, అదిరింది కదూ. యమధర్మరాజుని భయపెట్టి పంపించిన సావిత్రి తెలివి అదిరిపోయింది కదూ. ఇప్పుడు పరమానందే శిష్యుల అమాయకత్వాన్ని మనకి చూపించడానికి వస్తున్నారు మిలమిల మెరిసే శ్వేత అండ్ టీమ్. సో వెల్కమ్ దెమ్. ఏమి రాసుంటారా? జాగింగ్ పోయొచ్చారా? వెళ్ళొచ్చాం గురువు గారు. ఎన్ని కిలోమీటర్లు నడిచారా? 20 కిలోమీటర్లు నడిచాం గురువు గారు. అబ్బా, ఎక్కడ నడిచారా? బస్సులో గురువు గారు. ఓరిని తెలివి తగలబెట్టా. జాగింగ్ చేయాల్సింది బస్సులో, రైల్లో కాదురా, పార్కులో. సర్లే గాని న్యూస్ పేపర్ తెమ్మన్నాను, తెచ్చారా? మీకోసం 10 పేపర్లు తెచ్చాను గురువు గారు. 10 ఎందుకు తీసుకొచ్చావురా? మొన్న ఉల్లిపాయలు కొనేటప్పుడు ఏం చెప్పారు? ఏదైనా తక్కువ రేట్లో ఉంటే 4 ఎక్కువ కొనండి రా అని చెప్పాను. ఈ రోజు పేపర్ రేట్ తక్కువగా ఉంది గురుగారు, అందుకే 4 ఎక్కువ తెచ్చాం. ఓరిని తెలివి తగలబెట్టా. సర్లే, పేపర్లో న్యూస్ చదువుండ్రి. చదువుతాముండు గురుగారు. చదవరా. కల్తీ పాలు పట్టివేత. అసలు కల్తీ పాలు అంటే ఏంటి గురుగారు? రోజు నేను మీకు ఇచ్చేవేరా. ఒరిజినల్ పాలంటే నేను తాగేవిరా. రెండిట్లో ఏది మంచిది గురువుగారు? కల్తీదా ఒరిజినల్దా? అమ్మో, ఒరిజినల్ అంటే రోజు అవే కావాలంటారు. కల్తీవే మంచివిరా. ఓ అలాగా, ఇప్పటి నుంచి మీరు కల్తీవి తాగి మాకు ఒరిజినల్ ఇవ్వండి గురువుగారు. సర్లే గాని టిఫిన్ తీసుకురమ్మని చెప్పాను, తెచ్చారా? ఇవ్వండి. ఇదిగో తెచ్చాం గురువు గారు. తినబోయే ముందు దేవుడికి దండం పెట్టుకొని తినాలి. దేవుడు లేడుగా, ఎవరికి పెట్టారు? దేవుడికే పెట్టానురా. అబద్ధం కాదు, ఇక్కడ దేవుడు లేడుగా. అమ్మో, ఎలాగోలా మేనేజ్ చేయాలి.
అంటే దేవుడు తెలివైన వాళ్ళకే కనిపిస్తాడ్రా. అలాగా? అంటే ఇక్కడ దేవుడున్నాడా? ఉన్నాడు. అయితే వచ్చి మమ్మల్ని పూరి తినకుండా ఆపమనండి. సరే తీసుకో. అయ్యో 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 ఒరే ఒరే ఒరే, వీళ్ళని ఇలా కాదు, వీళ్ళ సంగతి నేను చెప్తా. ఒరేయ్, దేవుడు మీకు కూడా కనబడతాడంటరా. నిజమా గురువు గారు? అవునరా, మనిషికి 1000 రూపాయలు ఇస్తే కనిపిస్తాడంట. అయితే తీసుకోండి. డబ్బిచ్చినా కనపడ్డేంటి గురువు గారు? ఆయన 1000 మంది నాకు కాదురా, ఆయనకే. మీరేమో నాకిచ్చారు, ఎలా కనిపిస్తాడ్రా? ఆపండ్రా అప్రాచులారా, దేవుడికి 1000 ఇవ్వండి, కనిపిస్తాడు. అయితే మా డబ్బులు మాకిచ్చేస్తారా? ఆహా, డబ్బులు కావాలా? సర్లే, మీలో ఎవరైతే చేతులు కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి నడుస్తారో వాళ్ళకే డబ్బులిస్తాన్రా. అయితే ఇప్పుడే చేస్తాం గురువు గారు. ఊరే, గురువు గారు చేతులు పట్టుకోండ్రా. ఏమిటిరా, ఏమి చేస్తున్నారు? మీరేగా గురువు గారు చేతులు కింద పెట్టమన్నారు. మరి తర్వాత ఇప్పుడు